గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి అన్నారు. రక్తహీనత, బీపీ, షుగర్ వంటి వ్యాధులు అధికమవుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ఆమె సూచించారు. నవిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీలకు, శ్రీమంతము, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు వండించి తీసుకువచ్చిన వంటలను పరిశీలించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు వయసు గల పిల్లలను అంగన్వాడీ స్కూల్లో చేర్పించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. అంగన్వాడీ టీచర్లు వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రమశిక్షణతో పాటు పాఠాలు చెప్పడం జరుగుతోందని తెలిపారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడంతో తల్లితో పాటు పుట్టబోయే పిల్లలు కూడా బలంగా, ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఆకుకూరలు, పండ్లు, పప్పుల్లో లభించే ప్రోటీన్స్ వల్ల కలిగే ఉపయోగాలను గర్భిణీలకు, బాలింతలకు వివరించారు. కాన్పు అయినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కువగా బీపీ, షుగర్ లాంటి రోగాలు పెరిగిపోతున్నాయని, ప్రతి ఒక్కరూ ఉప్పు, చక్కెర, నూనెలు తక్కువగా వినియోగించాలని చెప్పారు. ఈ